సో హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎస్ మెకానిక్స్. సో గైస్, ఈ వీడియోలో వచ్చేసరికి స్ప్లెండర్ BS6 బైక్ ఫ్యూల్ పంప్ ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది క్లారిటీగా టోటల్ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్గా అయితే ఫ్యూల్ పంప్ మీద వచ్చే 6 నట్స్ అయితే ఇప్పేసుకోండి. 8mm 6 నట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్గా అయితే ఓపెన్ చేసుకోండి. సో నేను చూపించిన విధంగా మీరు కనుక ఇంట్లోనే ఫ్యూల్ పంప్ని రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా పూర్తి తరంగా అయితే వర్క్ అనేది చేస్తుంది. టోటలీ అయితే వీడియోని వాచ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఫస్ట్ లైక్ చేసి మన ఛానల్లో కొత్తగా కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్గా అయితే 6 బోల్ట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్యూల్ పంప్ అనేది దానికదే ఓపెన్ అనేది అయిపోతుంది. మెల్లగా అయితే బయటికి తీసుకోండి. సో లోపలైతే ఓరింగ్ ఉంటుంది. ఓరింగ్ని జాగ్రత్త చూసుకోండి, అది లోపల పోకుండా అయితే చూసుకోండి. అండ్ ఈ విధంగా అయితే బయటికి అయితే తీసేయండి. బయటకు తీసిన తర్వాత ఇక్కడ ఇది పెట్రోల్ ఫిల్టర్, ఇది సో ఇది ఫ్యూల్ పంప్ ఫిల్టర్. దీన్నైతే ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఈ దాని లోపల కూడా డస్ట్ అనేది ఉంటే మీకు బైక్ అనేది స్టార్ట్ అయినప్పుడు కొంచెం ట్రబుల్ అనేది ఇస్తుంది. అండ్ ఈ జాలీని కూడా మనం ఇక్కడ నుంచి ఈ లాక్ని కూడా తీసేయాలి. కాబట్టి ఫస్ట్గా అయితే ఫ్యూల్ పంప్ పైప్ని అయితే ఆన్ ఇన్స్టాల్ చేసేద్దాం. ఓపెన్ చేసేసి పక్కకు పెట్టేద్దాం. అండ్ పక్కకు పెట్టేసి వాచర్ని కూడా తీసేద్దాం. ఓకే, ఫ్యూల్ పంప్ వాచర్ని కూడా తీసేసి పక్కకు పెట్టేద్దాం. అండ్ పక్కకు పెట్టేసిన తర్వాత దీనికైతే లోపల సైడ్ నుంచి 2 లాక్స్ అయితే వస్తాయి. సో ఈ విధంగా 2 సైడ్లు 2 క్లిప్లు అయితే వస్తాయి. క్లిప్ని ఓపెన్ చేయాలి. ఏదో ఒక స్క్రూ డ్రైవర్ సాయం అయితే తీసుకోండి. అండ్ స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ విధంగా క్లిప్ని అయితే ఓపెన్ చేయండి. సో ఈ క్లిప్ అనేది కొంచెం హార్డ్ ఉండడం వల్ల కొంచెం స్లిప్ అయితే ఉంటుంది పెట్రోల్ ఉండడం వల్ల. అండ్ క్లారిటీగా అయితే 2 క్లిప్లను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పెట్రోల్ ఫిల్టర్ కూడా సైడ్కి వచ్చేస్తుంది. దాని లోపల ఈ విధంగా డస్ట్ అనేది వెళ్ళింది చూడండి. సో ఈ విధంగా డస్ట్ అనేది వచ్చినప్పుడు మీ బైక్ అనేది జట్కిస్తూ వస్తుంది. అండ్ మీకు ఫాస్ట్గా అయితే వర్క్ కూడా కాదు బైక్లో. ఓకే, దాన్ని అయితే క్లీన్ చేసి పెట్టుకోండి. అండ్ క్లీన్ అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది పెట్రోల్ ఫిల్టర్ని బాగా క్లీన్ చేసుకోండి. అయితే మీరు పెట్రోల్తో అయినా కడుగుతారా లేదా క్లీన్ చేసుకుంటారా అనేది అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే నీట్గా అయితే క్లీన్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసరికి పెట్రోల్ ఫ్యూల్ పంప్ మోటార్ని మొత్తానికి కనెక్షన్ ఇచ్చేసరికి సో కనెక్షన్ ఇచ్చేసి ఈ విధంగా అయితే కొట్టండి కొంచెం. ఓకే, కొట్టడం వల్ల ఏంటంటే మీకు పెట్రోల్ ఫిల్టర్ అనేది నీట్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఫ్యూల్ పంప్ కూడా బాగా నడవడం జరుగుతుంది. సో బ్యాటరీ కనెక్షన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి మొత్తానికి అయితే చెక్ చేయండి. ఓకే, ఫ్యూల్ పంప్ మోటార్ బరాబర్ ఉందా లేదా, ఏదైనా ఫాల్ట్ ఉందా అనేది చెక్ అయితే చేసుకోండి. అండ్ మీకు కిక్ కూడా కొట్టేసి చెక్ చేసుకోండి ఏ విధంగా అనేది సౌండ్స్ వస్తున్నాయి అనేది. అండ్ మొత్తానికి అయితే నేను క్లీన్ చేయడం అయింది. అండ్ ఇది ఇప్పుడు ఫుల్ కండిషన్గా వర్క్ అనేది అవుతుంది. అండ్ టోటల్గా మేము ఏ విధంగా అయితే ఓపెన్ చేశానో అదే విధంగా అయితే ఫ్యూల్ పంప్ని ఫిట్ చేసుకోండి. ఫిట్ చేసిన తర్వాత వచ్చే 6 బోల్ట్స్ని కరెక్ట్గా వేసుకోండి. లోపల ఓరింగ్ ఉంటుంది. ఓరింగ్ని కూడా నీట్గా కూర్చోబెట్టుకోండి. ఓకే, ఓరింగ్ అనేది బరాబర్ అయితే కూర్చోబెట్టుకోవాలి. దాంట్లో ఏ మిస్టేక్ అయితే కావద్దు. అండ్ ఈ విధంగా కూర్చోబెట్టిన తర్వాత అండ్ లాస్ట్కి 6 నట్ని కూడా అపోజిట్ టైప్లో అయితే టైట్ చేసుకోండి. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం అపోజిట్లో అయితే టైట్ చేసుకోండి. టైట్ చేసుకొని మీకు నీట్గా అయితే మీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అండ్ దాని తర్వాత ఇక్కడైతే మనం తీసిన పైప్ అనేది ఫిట్ చేసుకోవాలి. అదే ఫ్యూల్ పంప్ పైపు. దాన్ని అయితే ఎలా అయితే కనెక్షన్ తీసారో అదే విధంగా కనెక్షన్ అయితే చేసుకోండి. సో కనెక్షన్ చేసేసి మొత్తానికి ట్యాంక్ అయితే ఫిట్ చేసుకోవాలి. సో మీకు మొత్తానికి నేను చూపించేస్తాను. ఈ విధంగా అయితే కనెక్షన్ ఇచ్చుకోండి. ఫస్ట్ మీరు ఇది ట్యాంక్ ఫిట్ చేసిన తర్వాత కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే మీరు బయట నుంచి ఇచ్చుకుంటే మీకు వీజుగా ఉంటుంది. అండ్ దాని తర్వాత ట్యాంక్ అయితే ఫిట్ చేసేయండి. ట్యాంక్ ఫిట్ చేసి ఈ విధంగా ఫ్యూల్ పంప్ అయితే చూడండి ఏ విధంగా వర్క్ చేస్తుందో అనేది. అండ్ మొత్తానికి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందంట. అప్పటి వరకు జై హింద్, బాయ్.